అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏపీ ఇంజనీరింగ్ సంబంధించి కూడా చాలా వరకు కౌన్సిలింగ్ అయిపోతూ ఉంది. అలాగే మనకి ఏదైతే మనము గత ఎన్ఐటీ ఐఐటీల గురించి మాట్లాడుకున్నామో అవి కూడా సీశాబ్ వరకు కూడా వెళ్ళిపోయింది. అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్ల గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, ఇంజనీరింగ్ సంబంధించి ప్రతి సంవత్సరము కూడా సీట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్లో 4వ వంతు సీట్లు మిగిలిపోయి అని ఒక విషయం అయితే మనందరికీ ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కన్వీనర్ కోటాలో అయితే ఇప్పటి వరకు 22.27% సీట్లు అయితే మిగిలిపోయి అంటున్నారు. అంటే ఎవరైతే అర్హత సాధించినటువంటి 128,000లో 153,000కి 122,000 మంది అర్హత సాధించారు. ఇవి కాకుండా యాజమాన్య కోటాతో కలిపితే మరిన్ని సీట్లు మనము ఈ మిగిలిపోయిన సీట్లోకి రావచ్చని కూడా చెప్తూ ఉన్నారు. అది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు కూడా చాలామంది జాయిన్ అవ్వకుండా చాలా కాలేజీల్లో సీట్లు మిగిలిపోయాయని చెప్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే, చాలామంది మంచి కాలేజీలకే ప్రిఫర్ చేయడము, కొన్ని కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోకపోవచ్చు, లేకపోతే అక్కడ ఫ్యాకల్టీ బాగోకపోవచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ రిక్రూట్మెంట్స్ ఏదైతే ప్లేస్మెంట్స్ ఉంటాయో ప్లేస్మెంట్స్ కూడా సరిగా లేకపోవడంతో చాలా కాలేజీల్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తానికి ఇంజనీరింగ్లో 4వ వంతు సీట్లు అయితే మిగిలిపోయాయని చెప్తూ ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక పక్క ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, మరో పక్క చాలా వరకు సీట్లు మిగిలిపోతూ ఉన్నాయి. అంటే ఉన్న కాలేజీల్లో మంచి కాలేజీలన్నీ అయితే ఫిల్ అయిపోతున్నాయి, మంచి బ్రాంచ్లన్నీ కూడా ఫిల్ అయిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే కొన్ని కాలేజీల్లో సరైనటువంటి వసతులు లేకపోవడంతో, సరైనటువంటి ప్లేస్మెంట్స్ లేని రికార్డు ఉండడంతో చాలా వరకు స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి బదులుగా వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వేరే కోర్సెస్లో జాయిన్ అవ్వడం కానీ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోవడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటి అంటే, ఇంజనీరింగ్ చదివి కూడా చాలామంది మంచి మంచి అవకాశాలు రాక చిన్న ఆపర్చునిటీస్ తోటే వాళ్ళు సంతృప్తి చెందడం, మరి దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి కొంతమంది ఆసక్తి చూపకపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ మొత్తంగా చూసుకుంటూ ఉంటే ఇంజనీరింగ్ మనము చేయాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ నుంచే కూడా మన ప్రిపరేషన్ కొంచెం బాగా చేయగలిగితే మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సంపాదించుకొని మంచి బ్రాంచ్ అయితే మనం తీసుకొని మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు. తద్వారా మంచి ఆపర్చునిటీస్ని అయితే మనము పొందవచ్చు. దీని ద్వారా మనం లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వచ్చు. తర్వాత మన ఫ్యూచర్ కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అందరూ కూడా ఇక అయిపోయిన సంగతి గురించి మనం తక్కువ మాట్లాడుకుని అవ్వబోయేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రేపు ఐఐటి ఎన్ఐటీస్ కోసం ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వారైతే ఇప్పటి నుంచి కూడా మంచి ప్రిపరేషన్ అయితే చేయండి. ముఖ్యంగా బేసిక్స్ నాలెడ్జ్ అయితే సంపాదించుకోండి. ఏదైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్ఐటి ఐఐటికి సంబంధించినటువంటి జోసాకి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటే ఇప్పటి నుంచే దానికి మంచి బ్రిడ్జ్ చేసుకోవాలి. దాని ద్వారా మనము మంచి కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలను ఇప్పటి నుంచి మీరు గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, వాళ్ళు ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు రేపు ఐఐటి ఎన్ఐటికి సంబంధించినటువంటి కాలేజీల్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ ప్రిపరేషన్ స్థాయి సరిపోతుందా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా కొంత అర్థం కాని కాన్సెప్ట్స్ ఏంటి అనేది మీరు దృష్టిలో మీరు కానీ తెలుసుకోగలిగి తద్వారా మీ పిల్లలకి, తద్వారా వాళ్ళ యొక్క లెక్చరర్స్తో కూడా మీరు మాట్లాడితే వాళ్ళు మంచి ప్రిపరేషన్ అయితే చేయగలుగుతారు, మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అవ్వగలుగుతారు, మంచి ఫ్యూచర్ కూడా వాళ్ళకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.